గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాను హనుమంతు నాయుడు మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేక ఆయా శాఖల మంత్రుల కింద పనిచేసే మనిషి అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాకు నిధులు విడుదల చేసే ధైర్యం లేక వేదికపై మంత్రులను పొగుడుతూ పరోక్షంగా అభివర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన నువ్వు మహబూబ్ నగర్ ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పూర్తయింది కానీ ఏ ఒక్క ప్రాజెక్టు గాని సందర్శించలేదు, ఏ ప్రాజెక్టు కూడా ఒక రూపాయి పైసలేదు. కానీ గత 10 సంవత్సరాల నుంచి పాలమూరు బిడ్డలంతా వలసపోయినారు, బొంబాయి పోయినారు, బెంగళూరు పోయినారని చెప్పినాను నిన్న. అరే 14 గంట ముందర కాంగ్రెస్ గవర్నమెంటే ఉండాలి 10 సంవత్సరాలు. అప్పుడు పోయినారా ఇప్పుడు పోయినారా నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డిని. 14 గంట ముందర ఈ తెలంగాణ ప్రభుత్వం రాక ముందర కర్ణాటకకు మన తెలంగాణ వాళ్ళు పోయలేరా, బొంబాయికి పోయలేరా? 14 నుంచి 15 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో, మళ్ళీ 18 నుంచి 23 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో నువ్వు నిన్న మీటింగ్ చెప్తుంటే కింద ఉన్న రైతులందరూ కూడా ఈడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడు, ఇలాంటి ముఖ్యమంత్రి ఏడ చూడలేదని చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క ప్రాజెక్టునైనా నువ్వు ఏమైనా జీవో ఇచ్చినావా? నీ కొడంగల్కి ఇస్తే కూడా అది కూడా నీకు మధ్యలో ఆపేసినారు. నువ్వు ఏమైనా హామీ ఇవ్వాలంటే పక్కనున్న నీ మంత్రులు ఆడతావు. నువ్వు ముఖ్యమంత్రి, మంత్రి కింద ఉన్న మనిషివే. నువ్వు ముఖ్యమంత్రి అయితే నిధులు ఇవ్వాలని బట్టి గారికి సప్పట్లు కొట్టండి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సప్పట్లు కొట్టండి, కోమటిరెడ్డి కొట్టండి. అంటే నువ్వే ముఖ్యమంత్రి, వాళ్ళని అడిగి నువ్వు చేస్తే నువ్వెట్టా ముఖ్యమంత్రి అవుతావు? అదే కేసీఆర్ ఉండగా ఒక్క జీవో ఇష్యూ చేస్తే ఈరోజు నెట్టంపాడు కానీ, ఇది తుమ్మిల ప్రాజెక్టు కానీ, గట్టి ఎత్తిపోతలు కానీ ఈరోజు ఒక కేసీఆర్ ప్రభుత్వంలో మనం నిర్మించుకోవడం జరుగుతుంది. గట్టి ఎత్తిపోతల పనులు కూడా జరుగుతున్నాయంటే ఒక కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇంతవరకు కూడా నువ్వు ప్రభుత్వంలో మన 2 మంత్రులు వచ్చి చూసిపోయినారు. ఏమన్నా 1 రూపాయి వెలగబెట్టినారా? ఏమైనా జీవో ఇచ్చినారా? నువ్వు ఏ విధంగా అంటున్నావు కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని?